కన్నన్ మరణం తర్వాత అతను పూజించిన లక్ష్మీనారాయణ శిలలకు పూజా పునస్కారాలు లేకుండా పోయి చాలా కాలం తర్వాత చుట్టుపక్కల గ్రామంలోని ఒక అమ్మాయి గడ్డి కోసం వచ్చి తన ద్వారా మిగతా ప్రజలందరికీ తెలిసి పల్లె ప్రజలందరూ తిరిగి అక్కడ లక్ష్మీనారాయణ మూర్తులను పూజించడం మొదలుపెట్టారు. ఆ రకంగా నారాయణుడితో కలిసి లక్ష్మీదేవి అక్కడ ఏర్పడిందని ప్రతీతి. ఇక కథలో రెండవ భాగానికి వస్తే శ్రీమాత్రే నమః. మొదటి భాగం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్లో ఫస్ట్ పార్ట్ ఉంది, అది చూడండి, మీకు కథ క్లియర్గా అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెండవ కథలోనికి వస్తే ఆ విధంగా ఉన్న ఆ కేరళలో ఆ ప్రాంతం వదిలిపెట్టి చుట్టుపక్కల కూడా విపరీతంగా జంతుబలులు అనేవి జరుగుతూ ఉండేవి. ఇది చూసిన ఆదిశంకరాచార్యుల వారు ఇదంతా అజ్ఞానం వలన, అమాయకత్వం వలన ఇటువంటి దుష్ట కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు అని భావించి, ఇక్కడ ముఖ్యంగా సరస్వతీదేవి ఆలయం లేకపోవటం వల్ల, ప్రజల్లో జ్ఞానం లేకపోవటం వల్ల ఇలా జరుగుతోందని ఆయన తలచి హిమాలయాలకు వెళ్ళి సరస్వతీదేవి కొరకు తీవ్రమైన తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలో వరం కోరుకోమని అడిగితే తనతో పాటు కేరళకు వచ్చి చుట్టానిక్కర్ ప్రాంతంలో ఆమె కొలువై ఉండాలని, ప్రజల యొక్క అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని పోగొట్టి జ్ఞాన సంపదను ప్రసాదించాలని కోరుకుంటాడు. ఆమె సరే అని చెప్తుంది. సో తన వెంట రమ్మని చెప్పి ఆయన నడుచుకుంటూ బయలుదేరుతాడు. అలా చాలా దూరము ముందు ఆదిశంకరాచార్యుల వారు, వెనుక సరస్వతీదేవి నడిచి వస్తూ ఉంటారు. ఈ రావడంలో భాగంగా అమ్మవారు అతనికి ఒక కండిషన్ పెడుతుంది వరం ఇచ్చినప్పుడు. అదేంటంటే, నేను నీతో పాటు వస్తాను, నువ్వు చెప్పిన చోట కొలువై ఉంటాను, ప్రజల అమాయకత్వాన్ని పోగొడతాను, జ్ఞాన సంపదను ఇస్తాను. కాకపోతే నేను నడిచి నీతో పాటు వచ్చేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశానికి వెళ్ళు. నువ్వెక్కడ ఆగితే నేను అక్కడే ఆగిపోయి అక్కడే స్థిరపడిపోతాను అని ఆమె చెప్పడం జరుగుతుంది. సరే అని చెప్పి ఇద్దరు ముందు శంకరాచార్యుల వారు, వెనక అమ్మవారు వస్తూ ఉంటారు. ఇలా వస్తున్న క్రమంలో చాలా దూరం వచ్చిన తర్వాత కర్ణాటకలోని కొల్లూరు పరిసర ప్రాంతాలకు వచ్చేసరికి ఆదిశంకరాచార్యుల వారికి సందేహం వస్తుంది. అంతవరకు అమ్మవారు నడిచి వస్తున్న గజ్జల చప్పుడు అతనికి వినిపిస్తూ ఉంటుంది. అక్కడికి రాగానే ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయినట్టుగా ఆయన కనిపిస్తుంది. దాంతో సందేహం వచ్చి వెనక్కి తిరిగి చూస్తాడు. అలా చూసేసరికి అమ్మవారు అక్కడే శిలారూపంలో నిలబడిపోతుంది. అది చూసి ఎంతో ఆర్తితో, బాధతో శంకరాచార్యుల వారు అమ్మవారిని వేడుకుంటాడు. అమ్మ నాతో పాటి రానని, నేను చెప్పాను కదా నువ్వు వెనక్కి తిరిగితే నేను ఇక్కడే ఆగిపోతానని, నువ్వు వెనక్కి తిరగటంతో నేను ఇక్కడే ఆగిపోయాను, ఇక్కడే కొలువు ఉంటాను అని అమ్మవారు సెలవిస్తారు. తల్లి, నా కోరిక అక్కడ ప్రజల అజ్ఞానాన్ని పోగొట్టడము, నువ్వు నా కోరిక మన్నించాలి అని ఆయన ఎంతో ఆర్తితో అమ్మవారిని ప్రార్థన చేస్తాడు. అప్పుడు అమ్మవారు అతనికి ఒక అనుగ్రహాన్ని ఇస్తుంది. ఏమిటంటే, సరే అయితే ఉదయం పూట చొటానిక్కర్ ప్రాంతంలోని ఆలయంలో నేను అక్కడ మధ్యాహ్నం వరకు, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే కొలువై ఉంటాను. మధ్యాహ్నం తర్వాత ప్రస్తుతం కొలువై ఉన్న ప్రదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ నేను మూకాంబికాదేవిగా పూజలు అందుకుంటాను అని అమ్మవారు సెలవిస్తారు. అదే ప్రస్తుతం కర్ణాటకలోని కొల్లూరులో ఉన్న మూకాంబిక అమ్మవారి ఆలయం. ఈ రకంగా సరస్వతీమాత కూడా వచ్చి ఈ ఆలయంలో చేరడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సరస్వతీదేవి రూపంలో అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటారు. మధ్యాహ్నం నుంచి లక్ష్మీ నారాయణతో కలిసి సాయంత్రం వరకు అమ్మవారు పూజలు అందుకుంటారు. ఇలా ప్రస్తుతానికి 2 రూపాల్లో అమ్మవారు ఏర్పడిన విధానాన్ని మనం తెలుసుకున్నాము. ఇక మూడవ కథలోనికి వస్తే అమ్మవారు 3వ రూపం ఎలా పొందారు, ఎందుకు వచ్చారు అన్న విషయానికి వస్తే అది కూడా ఆదిశంకరాచార్యుల వారి పాత్రనే చెప్పాలి. ఇక ఈ క్షేత్ర పరిసరాలు తప్పించి చుట్టుపక్కల మిగిలిన ప్రాంతాల్లో అంతా అడవుల్లో, కీకారణ్యాలంతా కూడా దారుణంగా క్షుద్ర పూజలు, బలి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. దీనివల్ల సాధారణమైన ప్రజలంతా భయభ్రాంతులకు లోనయ్యి రకరకాల దుష్టశక్తుల చేత పీడింపబడుతూ ఉంటారు. వారి యొక్క భయాన్ని పోగొట్టడానికి, వారిని ఆ దుష్టశక్తుల నుంచి కాపాడడానికి సాక్షాత్తు భద్రకాళి అమ్మవారిని అక్కడొచ్చి కొలువు ఉండమని ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసి, ప్రార్థన చేసి అమ్మవారిని అక్కడ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా సాయంత్రము భద్రకాళి అవతారంతో అమ్మవారు కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ రకంగా 3 అమ్మవారు కొలువైన క్షేత్రంలో ప్రధానంగా రాజరాజేశ్వరి పేరుతో పిలువబడుతూ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు. ఇక పూజా విధానానికి వస్తే ఉదయం పూట జ్ఞానాంబికగా, జ్ఞాన సరస్వతిగా సరస్వతి అమ్మవారిని
తెల్లని వస్త్రాలతో, తెల్లని పువ్వులతో, తెల్లని అలంకరణలతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. మధ్యాహ్నము ఎర్రని వస్త్రాలతో, ఎర్రని పుష్పాలతో, రకరకాల అలంకరణ ఆభరణాలతో, నవరత్నాలతో ధరించిన లక్ష్మీ అమ్మను పూజించడం జరుగుతుంది. ఇక సాయంత్రం భద్రకాళి అమ్మవారిని శక్తి స్వరూపిణిగా ఇక్కడ పూజించడం జరుగుతుంది. నీలిరంగు లేదా పసుపు వర్ణంతో ఉన్నటువంటి వస్త్రాలతో, అలంకారాలతో భద్రకాళి అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు. ప్రత్యేకమైన పూజ ఒకటి ఉంది. ఈ పూజ ప్రత్యేకించి భగవతి అమ్మవారి ఆలయం మూసివేసిన తర్వాత రాత్రిపూట చేయడం జరుగుతుంది. అది ఎలా అనేది పూర్తి వివరాలు ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.